జలమునందు నీళ్లల్లో స్థలమునందు ఆకాశమునందు వాయువునందు ఏ ఏ జీవులు నివసిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం న భవంతి జన్మ న లభంతి జన్మ. ఇవి దీపమును చూసి మళ్ళీ జన్మను పొందవట. అంటే నీవు మోక్షము పొందడమే కాక దీపము కార్తీక దీపము వెలిగించడము ద్వారా వీటన్నిటికీ మోక్షము కలిగిస్తూ ఉన్నాడట. నీవు ఇంత గొప్ప ఫలం ఉన్నది దీపమునకు. ఇది కార్తీక దీపము, రోజు వెలిగించే దీపము. ఎంత గొప్ప మంత్రము! అసతోమా సద్గమయ అన్నాడు వేదములో. అసత అసత్తు నుంచి నన్ను సత్ సన్మార్గమునకు తీసుకువెళ్ళు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. తమసహ చీకటి నుంచి మా నన్ను జ్యోతి గమయ వెలుగు వైపు తీసుకువెళ్ళు. మృత్యోర్మా అమృతం గమయ మృత్యువు నుంచి నన్ను అమృతత్వమునకు మృత్యువు లేని స్థితికి అంటే మోక్షస్థితికి తీసుకువెళ్ళు అని కోరుతున్నాం. ఇది మహామంత్రము. అసతోమా సద్గమయ. అందరూ ఒక్కసారి పలకండి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ మృత్యువు నుంచి అమృతత్వానికి తీసుకెళ్ళాలి అంటే ఎవరు? ఒకే ఒక దేవుడు శివుడు. అంటే శివుడు విష్ణువు ఇట్లా భేదము లేదు. రూపములు మాత్రమే, పేర్లు మాత్రమే వేరు, తత్వములన్నీ ఒకటే, ఎవరు భేదము లేదు. అలాగా మృత్యుంజయుడైనటువంటి శివుడు మార్కండేయ మహర్షి ఏం చేశాడు? మార్కండేయుడు చిన్న పిల్లవాడు, తర్వాత మహర్షి అయ్యాడు ఆయన. ఆ మార్కండేయుడు పిల్లవాడు మృకండు మహాముని యొక్క పుత్రుడు. ఆ మృకండు మహాముని చాలా విష్ణుభక్తుడు. ఆయనకు మహాశివభక్తుడైన పిల్లవాడు పుట్టాడు, ఈ మృకండు. వీడు మార్కండేయుడు. పుట్టగానే మార్కండేయుడు ఆయన వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఏమిటంటే అల్పాయుష్కుడు మహాజ్ఞాని అయిన సంతానము నీకు ఇస్తున్నాను అన్నాడు. స్వామి నీ ఇష్టం అన్నాడు. వీడు అల్పాయుష్కుడు. 16 ఏళ్ళు రాగానే యముడు వచ్చాడు. ఏమి నాన్న ఎందుకు దుఃఖిస్తున్నావని అడిగాడు తండ్రిని తల్లిని. నాయన ఇలా భగవంతుడు నీకు వరం ఇచ్చాడురా, నీకు 16 ఏళ్లే వయస్సు అని అన్నాడు. అంటే ఏం పర్వాలేదు అన్నాడు. అని గట్టిగా శివలింగమును కౌగలించుకొని శివా నీవే నాకు దిక్కు అని గట్టిగా పట్టుకున్నాడు శివుణ్ణి. అంటే శివుణ్ణి అంత ఆరాధనం చేశాడు. చేస్తే ఆ సమయం అయింది కదా అని యముడు వచ్చాడు. రాగానే శివుడు త్రిశూలం పట్టుకొని నిలబడ్డాడు. వెనక్కి వెళ్ళన్నాడు. అంటే కాలహ శివుడు. కాలహ అంటే యముడు. మృత్యువును జయించినవాడు మృత్యుంజయుడు శివుడు. శివుడు తలుచుకుంటే అపారమైన ఆ ఆయుస్సును ప్రసాదించగలవాడు. ఎందుకంటే యముణ్ణి నియమించగలవాడు ఆయనొక్కడే. యమునికే యముడైనవాడు శివుడు. అందువల్ల శివుడు త్రిశూలం పట్టుకుని నిలబడేటప్పటికీ యముడు పాదాల మీద పడ్డాడు. స్వామి అనుగ్రహించు, వీడికి సమయమైంది, ప్రాణి తీసుకుపోవడానికి వచ్చానని. నన్ను శరణుదొచ్చినవాడు, నా పేరును తలచిన వాడిని నువ్వు ముట్టుకోవడానికి అర్హత లేదు, వెళ్ళు అన్నాడు. ఆయన వెనక్కి అడుగులేస్తూ భయముతో క్షమాపణ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు యముడు. అది శివుని యొక్క ఒక్క శక్తి, దివ్యశక్తి. ఈ ప్రపంచంలో వ్యాపించినటువంటి